నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. చైనా ఎన్నో కొత్త విధంగా, ముఖ్యంగా టెక్నాలజీలోని కొత్తగా ఆలోచించే విధానంలోని ఎంతో ముందంజలో ఉంటుంది. దానికి అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. అయితే ఎంత ముందంజలో ఉందంటే, మాతృత్వాన్ని కూడా ఎటువంటి అంటే విమెన్‌కి సంబంధం లేకుండా రోబోయే కనేటట్టు ఇప్పుడు కొత్త ప్రయోగాలు కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్? ముఖ్యంగా మాతృత్వాన్ని ఈ విధంగా రోబో ద్వారా కన్నించడం అన్నది ఎంతవరకు ఇది అసాధ్యం? అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసేటట్టు కూడా చేస్తూ ఉంది చైనా ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఇది విన్న ప్రతి ఒక్కరు కూడా ఆఖరికి విమెన్ అవసరం లేకుండా బిడ్డని గనక కన్నట్లయితే హ్యూమన్ వాల్యూస్ కావచ్చు, లేకపోతే ఎథిక్స్, మారల్స్ ఇవన్నీ కూడా ఏమైపోతూ ఉంటాయి. రానున్న కాలంలోనే ఈ విధంగా టెక్నాలజీ ముందు కనుక వెళ్తున్నట్లయితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి కొంతమంది విమర్శిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రైట్, దీని గురించి మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు సీనియర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ రాఘు సుధాకర్ ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. సార్, మ్యామ్ నమస్తే. నమస్తే గౌతమి. రైట్, అంటే చాలా కొత్త టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది కదా, జనాలు ఎందుకు ఇంకా అక్కడే ఆగిపోతున్నారు? మన టెక్నాలజీలో ఇంత ముందు ఉన్నాం కాబట్టి దీన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కొంతమంది దీన్ని వాదిస్తూ ఉన్నారనమాట. సో ఇలా బిడ్డను పుట్టించడం వల్ల లేడీస్కి అది ప్లస్ అవుతుంది కదా, లేడీస్ ఈ డెలివరీస్ టైంలో ఈ చనిపోయేవి ఏవైతే ఉన్నాయో రేషియోస్ అవి తగ్గినట్టు అవుతుంది కదా, వాళ్ళకి మనం ఒక దగ్గర నుంచి బయటకు వచ్చేది మేము ప్రయోగం చేస్తున్నాం కదా, మీరు ఈ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుందన్న విధానంగా ఎందుకు ఆలోచించట్లేదు అని చెప్పి కొంతమంది వితండవాదనం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాసెస్ని ఎంతవరకు మనం కరెక్ట్ అన్నట్టు చూడొచ్చు చెప్పండి. సో రీసెంట్గా మీరు అన్నట్టు చైనా వాళ్ళు రీసెంట్గా జరిగిన రోబోటిక్ కాన్ఫరెన్స్లో ఒక హ్యూమనాయిడ్ రోబోని క్రియేట్ చేసి దాంట్లో ఆర్టిఫిషియల్ ఓమ్ని అమర్చడం జరిగింది. ఈ ఆర్టిఫిషియల్ ఓమ్లో ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఫ్రమ్ కన్సెప్షన్ టిల్ 9 months అండ్ డెలివరీ అనేది ఆ రోబోలో జరుగుతుంది. ఆ తర్వాత బేబీని బయటకి తీస్తారు అనేది ఇస్ వాట్ వీ హ్యావ్ హర్డ్ రీసెంట్లీ ఒక న్యూస్లో. సో దీనివల్ల యాజ్ యూ సెడ్ కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. చాలా మందికి మాతృత్వం అనేది ఒక కళలాగే ఉండిపోయింది ఇప్పటికీ కూడా. బికాజ్ వాళ్ళకి కొన్ని యూట్రైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఏం చేసినా కరెక్ట్ చేసే సిచ్యువేషన్ ఉండదు. అండ్ కొంతమంది చాలా ట్రై చేసి ఈవెన్ ఐవీఎఫ్స్ కానీ ఎన్ని అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ట్రై చేసిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. కొంతమందికి రికరెంట్గా మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి, ప్రెగ్నెన్సీస్ వచ్చి అబార్షన్స్ అవ్వటము అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈ పద్ధతి అనేది ఇట్స్ యూస్ఫుల్ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే, బికాస్ వాళ్ళకి ప్రాబ్లమ్ ఈజ్ సో ఆర్టిఫిషియల్ ద్వారా ప్రెగ్నెన్సీ అనేది గ్రోత్ అవుతుంది అనేది మంచి సొల్యూషన్ కొంతమందికి. అండ్ ఇంకా కొంతమందికి మీరు అన్నట్టు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఉంటాయి, బ్లడ్ ప్రెషర్స్ పెరిగిపోవడము, వాళ్ళకి వేరే అదర్ ప్రాబ్లమ్స్ లైక్ షుగర్స్ ఎక్కువ అయిపోవటము, ప్రెగ్నెన్సీలో ఫిట్స్ రావటము, అండ్ ఆల్సో సర్జరీ రిలేటెడ్ ఇష్యూస్, డెలివరీ రిలేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా చాలా వరకే ఉంటాయి. సో ఇలాంటి వారికి కూడా ఈ రోబోటిక్ డెలివరీస్ వల్ల కొంచెం ఉపయోగం ఉంటుంది అని చెప్పొచ్చు. ఓకే, కానీ అగైన్ సో నార్మల్గా ఆ ఊంలో ఉన్నప్పుడు, మదర్ ఊంలో ఉన్నప్పుడు కొన్ని హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతాయి మదర్కి బేబీకి మధ్య. సో యాజ్ సెట్ అంటే మన పూర్వకాలం నుంచి చెప్తూ వచ్చాను, బేబీ మదర్ని వింటూ ఉంటారు కడుపులో ఉన్నప్పుడు, అండ్ వాళ్ళ హార్మోన్ స్టేటస్ ద్వారా వీళ్ళకి కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనేది కూడా మనం వింటూ వచ్చాం, పూర్వకాలం నుంచి వింటున్నాం. అండ్ ఎంత ఓల్డ్ టాక్స్ అయినా ఇప్పటికీ కూడా అవి వినిపిస్తూ ఉంటాయి. అండ్ అదే కాకుండా వీ ఆల్సో సీ పుట్టిన తర్వాత బేబీ ఫస్ట్ వాళ్ళ మదర్ వాయిస్ని రికగ్నైజ్ చేయటం, సో అండ్ వాళ్ళ టచ్కి కూడా కొంచెం ప్రిఫరెన్సెస్ అనేది ఉండటం జరుగుతుంది. సో ఇలాంటి విషయాలు, ఇలాంటివి అలా హోమ్లో పుట్టిన బేబీకి ఉండే పాసిబిలిటీస్, ఉండే ఛాన్సెస్ ఉండవు. సో డెఫినెట్గా ఇది కొంతమందికి అంటే ఇలా ప్రాబ్లమ్స్ ఉన్న వారికి మాత్రమే యూస్ చేస్తే ఇది డెఫినెట్లీ యూస్ఫుల్. కానీ ఇలాంటి విలువలు అనేవి అసలు ఎంతవరకు కంటిన్యూ అవుతాయి అలా పుట్టిన బేబీస్కి అనేది మనం కూడా వేచి చూడాల్సిందే. ఓకే, అండ్ ముఖ్యంగా మ్యామ్ అలా బేబీని అందులో అంటే ముఖ్యంగా ఈ రోబోటిక్ వూమ్ ఏదైతే ఉందో దాని నుంచి పుట్టించేటప్పుడు మినిమం మీరు అన్నట్టు ఆ టచ్ కావచ్చు, లేకపోతే ఆ ఎఫెక్షన్ కావచ్చు, మనం ఫీల్ అయ్యేది కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆ బేబీకి కూడా అంటే ఎటువంటి మైండ్ సెట్తో నా బేబీ పుడుతుంది అంటారు? అంటే ఎటువంటివి కూడా ఆ బేబీకి ఉండవు. అంటే మదర్ ఏం మాట్లాడుతుంది, మదర్
తినేవి కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేబీ ఫీల్ అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా ఆ రోబోలో ఉన్న ఆ బేబీకి ఎటువంటివి అందవు. మరి తను బయటకు వచ్చిన తర్వాత తన యొక్క బ్రెయిన్ అంటే మొత్తం కూడా ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు, లేకపోతే ఆ బ్రెయిన్ గ్రోత్ కావచ్చు, వీటన్నిటికీ ఏ విధంగా ఉంటుంది అంటే ఫ్యూచర్లోకి వచ్చిన తర్వాత బేబీ సే ఆ బేబీ హోమ్లో ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ సప్లైడ్ బై మదర్. ఎస్. సో ఆ బేబీకి కావాల్సిన ఆక్సిజన్, బేబీకి కావాల్సిన న్యూట్రిషన్, ఐరన్, కాల్షియం, ఈచ్ అండ్ ఎవ్రీ మినరల్, మైక్రోన్యూట్రియంట్ ఈస్ సప్లైడ్ బై మదర్ ఫ్రమ్ బ్లడ్. ఓకే. సో మనం అందుకనే మదర్ని హెల్తీగా ఉండాలి అని వాళ్ళకి హెల్తీ డైట్ ఇవ్వటం, కొన్ని సప్లిమెంటేషన్స్, ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్, ఐరన్, కాల్షియం సప్లిమెంటేషన్స్ ఇవ్వడము, వాళ్ళకి ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేయడము, వాళ్ళలో ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే వాటిని కరెక్ట్ చేయడము చేస్తాం. ఎందుకు అంటే ఈక్వల్ అమౌంట్స్ బేబీకి కూడా రిక్వైర్మెంట్స్ అనేవి వెళ్ళాలి. బేబీకి కరెక్ట్గా రిక్వైర్మెంట్స్ వెళ్తే బేబీ గ్రోత్ బాగుంటుంది, వాళ్ళ మెంటల్ డెవలప్మెంట్ బాగుంటుంది, ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే పాసిబిలిటీస్ తక్కువగా ఉంటాయి. సో దట్ ఈస్ వై వీ టేక్ కేర్ ఆఫ్ ద మదర్. అంతగా మనం అంత కేర్ తీసుకొని అన్ని చెకప్స్ అవన్నీ కూడా దీనికోసమే. సో ఇప్పుడు ఈ రోబోటిక్ బేబీస్లో ఏంటి అంటే బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అని త్రూ ఒక పైప్ దే ఆర్ సెండింగ్ ద బేబీ. బట్ నిజంగా బేబీకి 100% హెల్తీగా ఉండాలి అంటే ఏం న్యూట్రియంట్స్ కావాలి, ఎంత డోస్, ఎంత పాలలో కావాలి, వాట్ ఈస్ ద డోస్ రిక్వైర్డ్ ఫర్ ద హెల్తీ గ్రోత్ ఆఫ్ ద బేబీ అనేది మనకి తెలుసు. బట్ 100% అది సప్లై చేయగలమా అనేది మనకి ఇంకా క్లియర్ ఐడియా లేదు. సో ఇలా ఇచ్చే న్యూట్రియంట్స్ వల్ల బేబీకి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్, వైటమిన్స్, మినరల్, మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ సమపాలల్లో వెళ్తాయా, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది, 9 months గ్రోత్ ఎలా ఉంటుంది, వెయిట్ ఎలా ఉంటుంది, అదొక్కటే కాదు వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ మైల్ స్టోన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ మెంటల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, సొసైటీలో వాళ్ళ అంటే బోత్ ఫిజికల్గా ఎలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటేనే సమాజంలోనే ఏ విధంగా చూస్తారో తెలుసు. అరే నువ్వు ఎలాంటి ఫీలింగ్స్ నీకు ఉండవురా, ఎలాంటి ఫీలింగ్స్తో నువ్వు మినిమం కూడా నీకు ఉండవని చెప్పి మనం కొన్ని విధాలుగా విని ఉంటాం. గౌతమి, టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఇట్స్ నాట్ లైక్ బేబీ టెస్ట్ ట్యూబ్లో ఉంటాయి అనే కాదు. సో దట్ ఈస్ అగైన్ ఇన్ if it's in that situations also baby and is growing in the womb of them. బట్ ఆ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది మనం ల్యాబ్లో చేస్తున్నాం కానీ సో womb of the motherలోనే బేబీ పెరుగుతున్నారు. సో ఈ టాబూస్ని తీయటం, ఈ టాబూస్ని తగ్గించటమే ఈజ్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. సో డోంట్ గో బియాండ్. అంటే మీకు ఇలా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావట్లేదు, మీకు టెస్ట్ ట్యూబ్ బేబీ అవసరం ఉంటుంది. ఇది కామన్ లాంగ్వేజ్లో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం. సో టెస్ట్ ట్యూబ్ బేబీ అవసరం ఉంటుంది అంటే భయపడాల్సిన అవసరం లేదు అనేది మేము ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాము. బికాస్ ఆ టాబు చాలా మందికి ఉంది, దానివల్ల చాలా మంది పిల్లలు లేకుండా అలాగే ఉండిపోతున్నారు. సో దాని నుంచి బయటకి తేవడానికి మనం ట్రై చేస్తున్నాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న మనము బట్ ఓకే దట్ ఈస్ మదర్లో పెరుగుతున్నారు, దట్ ఈస్ ఫైన్. బట్ ఇక్కడ ఏంటి, కంప్లీట్గా అవుట్ ఆఫ్ వోంబ్ కాబట్టి బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది, వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, సోషల్గా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వీటన్నిటిని మనం ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయటం కుదరదు. సో అంటే ఆ ప్రాసెస్ని వాళ్ళు కంప్లీట్ చేసి ఆ బేబీస్ని అప్ టు సమ్ ఇయర్స్ ఫాలో చేసి వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది, వాళ్ళ సోషల్గా వాళ్ళు ఎలా ఉన్నారు, మెంటల్ స్టేటస్ ఏంటి, అవన్నీ కూడా నోట్ చేసుకున్న తర్వాతనే మనం దీని గురించి కమెంట్ చేయగలము. బట్ అంటిల్ దట్ వి కాంట్ కమెంట్ ఆన్ ఇట్ బికాస్ డెఫినెట్గా లోపల సిచ్యువేషన్ బయట పెరిగే సిచ్యువేషన్ ఒకటిగా ఉంటుంది అని మనం చెప్పలేము. ఆ న్యూట్రియన్స్ అన్ని కరెక్ట్గా ఎంతవరకు సప్లై చేయగలము అనేది మనం చెప్పలేము. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దిస్ క్లియర్లీ అండర్స్టాండ్. ఇఫ్ ఇన్ కేస్ మ్యామ్ ఈ ప్రాసెస్ అన్నది ఓకే అందరికీ కూడా బాగానే ఉండింది, వీళ్ళ అబ్జర్వేషన్లోని బేబీస్ బయటకు వచ్చిన తర్వాత కూడా సోషలైజ్డ్ కూడా వీళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళ మెంటల్ హెల్త్ బాగానే ఉంది అనుకున్నప్పుడు రానున్న పరిణామాలు ఎలా ఉంటాయి? ఇంకా లేడీస్ అందరూ హెల్త్ బాగున్న వాళ్ళు కావచ్చు, హెల్త్ బాగాలేని వాళ్ళు కావచ్చు, నేను ఇలా అంటున్నానని ఏమనుకోకండి. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు బేబీని కనాలన్నా కూడా వాళ్ళ షేప్ అవుట్స్ అవుతాయని కావచ్చు, లేకపోతే మనకి టైం ఎక్కడ దొరుకుతుంది, వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, కొంతమంది వర్క్ చేస్తున్న టైంలోనే బేబీస్ని అప్పుడే మనం వద్దు కనద్దు అంటున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి కనాలనున్నా డిపెండ్స్ ఆన్ టైం కావచ్చు, వర్క్ కావచ్చు, వీటి వల్ల కనకుండా ఆపేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇదే ప్రాసెస్ కనుక ఎన్నుకున్నట్లయితే వాట్ హ్యాపెన్స్? సో
ఇన్ ఫ్యూచర్ మీరు అన్నది కరెక్టే. సి ఇంతకుముందు ఇట్ వాజ్ లైక్ అవసరం ఉన్న వారికి మాత్రమే ట్రీట్మెంట్ అన్నట్టు. అంటే ఇప్పుడు మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే పాసిబిలిటీస్ తక్కువ అలాంటి వారికి ట్రీట్మెంట్. బట్ ఇప్పుడు కొంతమంది ఎలెక్టివ్గా కూడా చేయించుకుంటున్నారు బికాజ్ వాళ్ళకి టైం లేదు ఫర్ సో మెనీ రీజన్స్. అన్నట్లయితే ఏజ్ పెరిగిపోతుందని ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవడం, వీళ్ళన్నీ కూడా టైం బేసిస్లో కొన్ని జరుగుతూ ఉన్నాయి. దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. బట్ ఎనీ టైమ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈ రోబోటిక్ డెలివరీస్ వాట్ ఎవర్ ఇట్ షుడ్ నాట్ బి అ సబ్స్టిట్యూట్ ఫర్ ఎ మదర్. అది మదర్ని రీప్లేస్ చేయకూడదు. బట్ సమ్ అన్వాంటెడ్ సమ్ అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్, అంటే న్యాచురల్గా మీకు వచ్చే పాసిబిలిటీ లేదు, మీకు దిస్ ఈజ్ వన్ వే వేర్ యూ కెన్ హ్యావ్ పేరెంట్హుడ్ అన్న సిచ్యువేషన్స్లో యూస్ చేసే పరిస్థితి ఉంటే డెఫినెట్గా అది యూస్ఫుల్. బట్ ఇది డెఫినెట్గా మదర్ని మాత్రం రీప్లేస్ చేయకూడదు. బికాస్ ఆ మదర్లో పెరిగిన 9 months అనేది ఒక ఎమోషన్, ఒక బాండింగ్. సో పెద్దగా అయ్యే పిల్లలు మదర్ ఎవరు చెప్పినా వినరు, ఫాదర్ చెప్పినా వినరు, చుట్టుపక్కల వాళ్ళు చెప్పినా వినరు, ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్ చెప్పినా వినరు, కానీ మదర్ చెప్తే వింటారు కదా. అండ్ ఆ వినటం కూడా ఎలా అంటే వాళ్ళు దాన్ని అట్లీస్ట్ అటెంప్ట్ చేయడానికి, వాళ్ళు చెప్పిన మంచిని కానీ ఏదైనా కానీ వాళ్ళు అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మదర్కి ఇచ్చే గౌరవం. ఎందుకు? బికాస్ వాళ్ళు ఆ 9 months వాళ్ళు దే క్యారీడ్ దెమ్ ఇన్ ద రూమ్, కన్నారు. ఆ డెలివరీ ప్రాసెస్ ఇస్ వెరీ 9 months మోసారు, డెలివరీ చేసుకున్నారు, కన్నారు, పెంచుతున్నారు. ఆ పోస్ట్ పార్టమ్ అంటే పోస్ట్ డెలివరీ అనేది ఇట్ ఈస్ రియల్లీ పెయిన్ఫుల్. మీరు కూడా వినే ఉంటారు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ అని. బికాస్ ఆ ఫీడింగ్ అనే ప్రొసీజర్ ఇస్ లైక్ sleepless nights ఉంటాయి, so many sleepless nights, not 1 day or 2 days, maybe for 3 months 6 months. Mother every 2 hours ki she have to feed her baby. సో అంత పెయిన్ తీసుకుని మనం వాళ్ళని పెంచుతున్నాము. ఆ ప్రొసీజర్లోనే తెలియకుండానే ఒక బాండింగ్ అనేది ఏర్పడిపోతుంది. అదే రైట్. సో ఆ ఎమోషన్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఇలా వచ్చిన బేబీస్కి ఆ ఎమోషన్ కానీ అది ఉండే పాసిబిలిటీస్ ఏంటి అనేది మనం చెప్పలేము. సో డెఫినెట్లీ రోబోటిక్ డెలివరీస్ కానీ ఇది ఇట్ షుడ్ నాట్ బి అ సబ్స్టిట్యూట్ ఫర్ మదర్. ప్రిఫరెన్స్ షుడ్ బి ఫర్ మదర్ క్యారింగ్ బేబీ ఇన్ హర్ హోమ్. సో ఇలాగ కొన్ని స్ట్రిక్ట్ లాస్, అంటే హూ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్, ఆ ప్రొసీజర్కి ఎవరైతే అర్హులో దానికి నార్మల్గా వాళ్ళకి అయిన పరిస్థితి లేదు అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మేబీ ఈ ప్రొసీజర్స్ కన్నా ఫాలో చేస్తే బెటర్. బట్ డెఫినెట్లీ ఇట్ షుడ్ నాట్ బి అ రిప్లేస్మెంట్ ఫర్ మదర్ ఎనీ టైమ్. రైట్. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా వస్తుంది, ఒకవేళ రోబోస్ కొన్ని ఫీలింగ్స్ కూడా కలిగిస్తూ ఉంటున్నాము మేము, ఆ రోబోటిక్స్లో ఫీలింగ్స్ కూడా కలిగిస్తూ ఉంటాము అని కూడా చెప్తున్నాం. మరి వన్స్ ఫీలింగ్స్ కనుక కలిగినట్లయితే అదే ఆ బేబీని కన్నప్పుడు ఆ బేబీని దాని దగ్గర పెట్టుకోవడానికి ఉంటుంది. ఇది మళ్ళీ డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా. ఓకే, టెక్నాలజీ ఎంతైనా పెరగచ్చు, బట్ అది మన బేసిక్ మన రోడ్స్ నుంచి వస్తున్న దాన్ని ఎఫెక్ట్ చేయకూడదు కదా అన్నది మెయిన్ పాయింట్. సో ముఖ్యంగా ఇలాంటివి ప్రయోగం చేస్తున్నప్పుడు ఎందుకు అందరూ కూడా దీనికి లీగల్గా కావచ్చు ఆర్ఎల్స్ ఎందుకు సర్టిఫైడ్ చేస్తున్నారు? ఓకే ప్రొసీడ్, మన టెక్నాలజీని ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఇది మంచి విషయమే అని చెప్పి ఎందుకు సర్టిఫై చేస్తున్నారు? దాని తర్వాత వచ్చే పరిణామాలు వీళ్ళెవరూ ఆలోచించట్లేదా అని చెప్పి జనాల్లోని ముఖ్యంగా ఒక క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి. వై అని చెప్పి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్ ఈస్ డూయింగ్ సో మెనీ గుడ్ థింగ్స్. రైట్. ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫర్టిలిటీ ఆల్సో వీ యూజ్ ఇట్ ఇన్ మెనీ డిఫరెంట్ ప్లేసెస్. సో మేము స్పర్మ్ సెలెక్షన్కి యూజ్ చేస్తాము, స్పర్మ్ ఎగ్ అంటే ఎంబ్రియో సెలెక్షన్కి యూజ్ చేస్తాం. బికాస్ దాన్ని ప్రిసైజ్డ్గా ఉంటుంది, అవి మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, బయాస్ ఉండదు. ఆల్సో రోబోటిక్స్ అనేది కూడా ఫర్టిలిటీలో చాలా రోజుల నుంచి ఉంది. ఓకే, వేర్ సో మెనీ అదర్ ప్లేసెస్ ఆర్ యూజింగ్ ఇట్, వేర్ ఈ మైక్రో మ్యానిపులేటర్స్ ద్వారా ఇక్సీ అనే ప్రొసీజర్ని వెరీ ప్రిసైజ్గా చేసి మనం ఎంబ్రియోస్ ఫార్మ్ చేస్తాం. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ which added on to the experience of the doctors and science, and have a much good results istunnai. Okay, right. And definitely they're not replacement for doctors. They're supporting the system. So they are all there which are giving good results. So ilage advanced procedures enti ante, as you said, this humanoid robot which can carry pregnancy. So it's a trial.
రైట్. right? They're trying it. So, but still we have to find out what are the advantages with it, what are the disadvantages with it. So, whatever it may be, social, regarding social status కావచ్చు, లేదు రిగార్డింగ్ లీగల్ ఇష్యూస్ కావచ్చు, రిగార్డింగ్ గ్రోత్ ఆఫ్ ద బేబీస్ కానీ, ఫ్యూచర్లో ఉన్న హెల్త్ కానీ, విత్ అన్నిటి మీద ఇట్స్ ఎ ట్రయల్ గోయింగ్ ఆన్. సో హౌ ఇట్ వర్క్స్ వీ హ్యావ్ టు సీ. దే ఆర్ డూయింగ్ ఇట్ విత్ అ గుడ్ ఇంటెన్షన్ టు గివ్ సంథింగ్ మచ్ మోర్ బెటర్. కానీ ఇది సొసైటీకి ఎంతవరకు యూస్ఫుల్ అనేది వీ హ్యావ్ టు జడ్జ్ ఇట్ అండ్ టేక్ ఇట్. If it is useful, yes, we have to inculcate. If it is creating much more haphazards in the system, then we have to avoid it. So it depends like how things go on in future, how this is going to get into the market. If it is giving so much of advantage, then yes, we have to inculcate. So we have so much of so many disadvantages with this system in the system, then we have to avoid it. So it is a trial which is being done. How we take it based on our requirement. మనకి ఎంతవరకు సొసైటీలో అది ఉపయోగపడుతుందా, ఉపయోగపడట్లేదు, ఇట్ ఈస్ క్రియేటింగ్ మచ్ మోర్ ప్రాబ్లమ్స్ అండ్ వీ షుడ్ నాట్. సో ఇట్స్ అ ట్రయల్ గోయింగ్ ఆన్. సో చూడాలి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అన్నది, అంటే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, అది ఎంతవరకు జనాలు యాక్సెప్ట్ చేస్తారు ముఖ్యంగా అన్న విషయాలు కూడా ఇంకా మనం కూడా వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే స్టిల్ ఇట్స్ ఆన్ ప్రాసెసింగ్ కాబట్టి. ఎస్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ ది. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.